యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని పెద్దతండ, పల్లెపహడ్, మాదాపూర్ గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజకు సరైన ధర లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని పెద్దతండ, పల్లెపహడ్, మాదాపూర్ గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజకు సరైన ధర లభించేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా కొనుగోలు కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించామని పేర్కొన్నారు. ధాన్యం తేమ శాతం, తూకం విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. రైతులు మధ్యవర్తులపై ఆధారపడకుండా నేరుగా కొనుగోలు కేంద్రాలకు తమ ధాన్యాన్ని తీసుకురావాలని కోరారు. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎన్ని ఎకరాలు మొత్తం మారిందా? ఎండిపోయిందా? హలో, తుర్కపల్లి ఇవాళ ధాన్యం కొనుగోలు సెంటర్ తల్లి గోగులి 2 ఎకరాలు నాటు పెట్టిందట. ఈ ప్రజాప్రభుత్వం వచ్చాక మాకు నీళ్ళు వస్తున్నాయి, పొలం మారిందని చెప్తుంది. అందుకే రైతులు పండగ చేసుకోవాలని చెప్పి ప్రతి పండించిన పంట కూడా ప్రభుత్వానికి అమ్మాలి. దళారులకు ఎక్కడ కూడా మోసపోవద్దు. ప్రభుత్వం మంచి ధర ఇచ్చి నాణ్యమైనటువంటి వడ్లు ఇచ్చి నాణ్యమైన ధర తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, కాంటలు కూడా పండుగ వాతావరణంగా రైతులే వాళ్ళు కాంట ఓపెన్ చేసుకొని ఇలా ఐకేపీలు, పిఎస్ సెంటర్ ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. ఎట్లా అనిపిస్తుందమ్మా? మంచిగా ఉందా?